నాకు అనుమానంగా ఉంది శారదమ్మా. ఇదంతా నా వల్లే వచ్చింది జ్యోతి. నేనే దీనంతటికీ కారణం. నా పాపం ఊరికే పోదు. ఏంటి శారదమ్మని బనిది? జరిగిన వాటికి నువ్వు కారణం ఏంటి? నీకేదో హాని తలపెట్టాలని నిన్నెవరో తోసేశారు. దానికి నాకు జరుగుతున్న దానికి నువ్వెందుకు కారణమవుతావు? నిన్ను కాపాడటం నా తప్పెలా అవుతుంది? శారదమ్మా, నీ బాధ చూస్తుంటే నువ్వేదో నాకు చెప్పలేకపోతున్నావు అనిపిస్తోంది. ఆ రోజు గుళ్ళో కూడా నువ్వు దేనికో టెన్షన్ పడ్డావు. ఎందుకని కారణం అడిగితే చెప్పలేదు. హాస్పిటల్లో కూడా మాట దాటేశావు. నీకు ఎవరో ప్రమాదం తలపెట్టడమే కాకుండా నాకు సంబంధించి నీ దగ్గర ఏదైనా రహస్యం ఉందా? ఏదైనా నిజం దాస్తున్నావా? చెప్పు శారదమ్మా. బ్రహ్మముడి నేను విప్పానన్న టాపిక్ వచ్చినా మా అత్తగారు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేటప్పుడైనా నేనే కారణమంటూ ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నావు. నిజంగా నీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పు శారదమ్మా. జ్యోతమ్మా, శారద చెప్పలేదు. నేను చెప్తాను. జరుగుతున్న వాటన్నింటికి అసలు కారణం నీలాంబరి. నీలాంబరా? అవును. ఇప్పటికైనా నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పండి మేడం. నీ పెద్ద కూతురికి యాక్సిడెంట్ అయ్యింది. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. రాజీవ్ జ్యోతులకు కట్టిన బ్రహ్మముడిని ఇప్పే. నీతో చెప్పుకోలేక శారద నాకు చెప్పుకుని ఏడ్చింది. నీలాంబరికి నా మీద ఎందుకంత కోపం? బ్రహ్మముడి విప్పడం వల్ల ఆమె కలిగే లాభం ఏంటి? అసలు పరిచయమే లేని ఆ మనిషికి నేనే ద్రోహం చేశాను. నా కాపురం నాశనమైతే ఆవిడ కలిగే లాభం ఏంటి? ఆ కారణం నాకు కూడా తెలీదు జ్యోతి. నేను కూడా అడిగాను, ఆమె చెప్పలేదు. ప్లీజ్ జ్యోతి, నేను ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నా నా పెద్ద కూతుర్ని బతుకున్న శవంలా చూడాల్సి వస్తుందేమోననే భయంతోనే నీ విషయంలో తప్పు చేశాను తప్ప మరో ఉద్దేశం నాకు లేదు. నా కూతుర్ని కాపాడుకోవడానికి మాత్రమే నీ కొంగుముడి విప్పాలి అనుకున్నాను. అందుకే ఇంత టెన్షన్ పడ్డాను జ్యోతి. మీ అమ్మ మనసు నేను అర్థం చేసుకోగలను శారదమ్మా. కానీ ఆమె నా పెద్ద కూతుర్ని ఏం చేస్తుందోనని చాలా భయంగా ఉంది. ఏం కాదు శారదమ్మా, నువ్వు భయపడితే ఆ నీలాంబరి ఇంకా నిన్ను భయపెడుతూనే ఉంటుంది. మీ కూతురు ఎక్కడున్నా సరే నేనే వెతికి పట్టుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు.
స్వామి, గమ్యం లేని నా జీవితానికి గమ్యాన్ని ఏర్పాటు చేయి. దొరబాబుకి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, ఏ ప్రాణహాని లేకుండా కాపాడు స్వామి. శ్రావ్య, శ్రావ్య, ఏం చేస్తున్నావు? శ్రావ్య, శ్రావ్య, వదులు. శ్రావ్య, వదులు. శ్రావ్య, వదులు. వదులు శ్రావ్య. శ్రావ్య, నిన్నే శ్రావ్య. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య ఏం చేస్తున్నావు? శ్రావ్య, ఏం చేస్తున్నావు? శ్రావ్య, వదులు శ్రావ్య. శ్రావ్య, అయ్యో, శ్రావ్య, వదలమంటే. శ్రావ్య, శ్రావ్య, తప్పమ్మా, అలా చేయకూడదు. ఆగు శ్రావ్య, వద్దు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నా మెడలో దొరబాబు కట్టిన ఈ తాళిని నువ్వు తీసుకోలేవు. నువ్వెంత అడ్డుపడినా నీ మెళ్ళో ఆ తాళి తప్పకుండా నేను ఆగలేను. శ్రావ్య, నా రాజీవ్ ప్రాణాలు దక్కాలి అంటే నీ మెళ్ళో తాళి తెగాల్సిందే. నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా శ్రావ్య? నీ స్వార్థంతో నా రాజీవ్ ప్రాణాలకి ముప్పు తీసుకురాలేను. ఏంటి రెచ్చిపోతున్నావు? నా రాజీవ్ అంటున్నావు. అసలు నీకు నా భర్తకి ఏంటి సంబంధం? ఇది దొరబాబు నా మెడలో కట్టిన తాళి. దాన్ని తెంచే అధికారం నీకెక్కడిది? మరీ మూర్ఖత్వం కాకపోతే ఈ తాళి ఉంటే దొరబాబు ప్రాణాలకి ముప్పుందా? తీసేస్తే ప్రాణం దక్కుతుందా? అలా గుడ్డిగా నమ్ముతారేంటి? ఆధారం ఏంటి? అసలు ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు. ఇది నీ మెళ్ళో ఉంటే రాజీవ్ ప్రాణాలకి గండమని నీకు ఆధారాలు కావాలా? నువ్వు గుళ్ళో బ్రహ్మముడి విప్పినప్పుడు వెంటనే రాజీవ్కి 3 సార్లు ప్రాణగండం తప్పింది. అంతకంటే ఏం ఆధారం కావాలి నీకు? ఫస్ట్ టైం నువ్వు ఎదురుగా ఉన్నప్పుడే రాజీవ్ని కారు గుద్దేసి వెళ్ళిపోయింది. అంతకన్నా సాక్ష్యం కావాలా నీకు? రెండోసారి కరెంటు తీగ నుంచి నీ ఎదురుగానే ప్రాణగండం తప్పింది. ఇంకేం సాక్ష్యం కావాలి నీకు? అంతెందుకు, రాత్రి కూడా రాజీవ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. జస్ట్ మిస్ అయింది. రాత్రి ఏమైందమ్మా? ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. నువ్వు భార్యగా ఉంటే రాజు బ్రతకడని ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాజు ప్రాణాలు పోయేంత వరకు నువ్వు నిద్రపోవా? తనకేమైనా అవ్వాలి, నేను అసలు ఊరుకొని చెప్తున్నాను. అలా మాట్లాడకూడదమ్మా. వదులు, నన్ను ముట్టుకోకు.